హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ ఒక రెసిపీ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, అవి వేసేసుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా వేగాలండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బీన్స్ కూర ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఇది పుల్కాల్లోకి తినాలి. కొంచెం కూర ఎక్కువ వేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత బీన్స్ నేను 50% ఉడకిచ్చి పక్కన పెట్టుకున్నానండి. ఆ బీన్స్ ముక్కలు వేసుకుందాము. ఇవి మెత్తగా ఉడికించుకోకూడదు. మెత్తగా ఉడికించుకుంటే దీంట్లో ప్రోటీన్ అంతా పోతుంది. ఒక 50% ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. దీంట్లో అన్నీ నేను తక్కువే వేస్తున్నానండి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి కూడా ఒక సగం స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు కారం కూడా ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయలేదు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేసుకుందాము. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.